నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సునీత విలియమ్స్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. కేవలం 8 రోజుల ప్రయోగానికి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి 286 రోజులు అక్కడే చిక్కుకుపోయి సురక్షితంగా ఆమె భూమిపై ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపై చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈరోజు తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ళ వేగంతో భూమిపై ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. మొత్తంగా ఇద్దరు సురక్షితంగా భూమిపై ల్యాండ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. మరీ ముఖ్యంగా గుజరాత్లో సునీత విలియమ్స్ గారు స్వగ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు కూడా ఆమెకు లేఖ రాశారు. ఆమె కోలుకున్నాక పుట్టింటికి స్వాగతం అంటూ కూడా లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. సో మొత్తంగా అంటే అది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా అసలు ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, ఎందుకంటే అనేక రకాల వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు భూమిపై చేరుకున్నాక వాళ్ళ ఆరోగ్యంపై చాలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అసలు వారు స్పేస్లో ఏం చేశారు, ముందు వాళ్ళ ఆరోగ్యంపై ఇలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది, ఇలాంటి చాలా అంశాలు సామాన్యులు తొలిచేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిపైన మనకు వివరించేందుకు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు చందు సాంబశివరావు గారు, నాసా సీనియర్ సైంటిస్ట్ మనకు అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు గారు. నమస్కారం అండి సతీష్. నమస్తే అండి. నమస్తే. చాలా హ్యాపీ మూమెంట్స్ సార్ ఇవి. సునీత విలియమ్స్ గారు చాలా సురక్షితంగా భూమిపై ల్యాండ్ కావటం. కానీ చాలా మందికి చాలా ప్రశ్నలు సార్. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా వివరంగా చెప్పడంతో మనం అప్పుడప్పుడు కూడా మనకి ఇక్కడ ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇస్రో ప్రయోగంగా విజయవంతంగా చేపట్టిందని చెప్తూ ఉంటాం, నాసా ప్రయోగించిందని చెప్తూ ఉంటాం. సో మీలాంటి వాళ్ళు వివరించడంతో దేనికి చేపట్టారు, ఏంటి, ఏం జరిగింది అనేది కొంచెం అర్థమవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సునీత విలియమ్స్ గారు గతంలో కూడా 2006, 2012లో అనుకుంటా 2 సార్లు సురక్షితంగా ఆమె అంతరిక్ష కేంద్రాలకు వెళ్ళి సురక్షితంగా వచ్చారు. బట్ ఇప్పుడు చిక్కుకుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక డిబేటబుల్ అంశంగా మారిపోయింది. అసలు మనం కొంచెం ముందుకు వెళ్ళి అసలు ఏం జరిగింది, ఆవిడ ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రయోగం కోసం ఆమె అంతరిక్షంలోకి వెళ్ళారు, కొంచెం మీరే కరెక్ట్ ఎక్స్పర్ట్ కాబట్టి దీనికి సంబంధించి చాలా వివరంగా చెప్తారు కాబట్టి సో క్లియర్గా చెప్పండి సార్. సతీష్ గారు, ముందుగా ఇవాళ తెల్లవారుజామున 3:27కి అనుకున్న విధంగా ఫ్లోరిడాకి సమీపంలో వాళ్ళు సీలో స్ప్లాష్ ల్యాండింగ్ జరిగింది. 4 ఆస్ట్రోనాట్స్ కూడా హెల్తీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని రికవరీ చేసిన తర్వాత రిహాబిలిటేషన్ కోసం వాళ్ళ హెల్త్ చెకప్ చేయడం కోసం, వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ చేయడం కోసం హెల్త్ సెంటర్లో రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి తీసుకువెళ్ళారు నాసా వాళ్ళు. సో ఐ థింక్ ఒక వారం, 2 వారాలు, 3 వారాల్లో గ్రాడ్యువల్గా వాళ్ళు ఈ భూమి ఆకర్షణ శక్తికి వాళ్ళ బాడీ మళ్ళీ అలవాటయ్యి వాళ్ళకి ఏదైతే ఎముకల సాంద్రతలో తేడా వచ్చిందో, అలాగే కండరాలు బలహీనపడినాయి అని అనుకుంటున్నాము, ఇంకేదన్నా మార్పులు జరిగి ఉంటాయి అని అనుకుంటున్నాము. వాటన్నిటిని కూడా వాళ్ళు మళ్ళీ నార్మల్గా మనలాగా మన భూమి గురుత్వాకర్షణ శక్తికి లోబడి మన బాడీ ఎలా పనిచేయాలో అలాంటి కండిషన్కి తీసుకొస్తారు. ఇక్కడ ఇది హెల్త్ ప్రాబ్లం అనే కంటే ఇది ఒక కండిషన్గానే మనం మాట్లాడుకోవాలి. ఉదాహరణకి మనకి అప్పుడప్పుడు సరిగ్గా కూర్చోకపోతే కాలు తిమ్మిరెక్కింది అంటాం. తిమ్మిరెక్కింది వ్యాధి ఏమి కాదు. మళ్ళీ మనం కాస్త కూర్చొని నడిచిన తర్వాత 1 నిమిషం, 2 నిమిషాల తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాం. అలాగే వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 నెలలుగా ఉన్నందువల్ల అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి, అది మైక్రో గ్రావిటీ లేదా జీరో గ్రావిటీ కాబట్టి, భూమి గురుత్వాకర్షణ శక్తి అనేది కన్సిడరబుల్గా వాళ్ళ మీద ఉండదు కాబట్టి వాళ్ళు ఇలా నిలబడుతున్నాము, నడుస్తున్నాము అనే ఫీలింగ్ పోగొట్టుకుంటారు. అనే ఫీలింగ్ ఏముండదు. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ మీద ఏమీ ఆకర్షణ శక్తి లేదు కాబట్టి, భూమి ఆకర్షణ శక్తి లేదు కాబట్టి, గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి వాళ్ళు ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం మన సీట్లో కూర్చున్నాము, మనం నిలబడ్డాము, మనం నడుస్తున్నాము అనటానికి మన బాడీ కొంత పని చేస్తుంది. ఈ భూమి ఆకర్షణ శక్తికి దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి మనం ఇంకొద్దిగా పని చేయగలుగుతున్నాం. ఆ పని చేయడానికి కావాల్సిన బలాన్ని మన ఎముకలు కానీ మన కండరాలు కానీ సంపాదించుకుంటాయి, ఏర్పాటు చేసుకుంటాయి. దట్ ఈస్ హౌ ఎవ్రీ లివింగ్ క్రీచర్స్, జియోలాజికల్ క్రీచర్స్ అన్నీ కూడా అలాగే రూపాంతరం చెందుతాయి, అలాగే కండిషన్ చేయబడతాయి, అలాగే సర్వైవ్ అవుతాయి. సడన్గా మనం ఈ భూమి మీద నుంచి గురుత్వాకర్షణ శక్తి లేని ఒక 400 కిలోమీటర్ల పైన భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక స్టేషన్లో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా 286 రోజులు ఉన్న తర్వాత
ఉమ్, అక్కడ పరిస్థితికి అలవాటైనటువంటి మన బాడీ దానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఫ్లోట్ అవుతుంది కాబట్టి, ఫ్రీగా గాల్లో అంటే తేలుతుంది కాబట్టి, ఆ, ఎముకలకు అంత పని లేదు, అవి అంత బలంగా ఉండాల్సిన అవసరం లేదు. కండరాలకు అంత పని లేదు, అవి అంత బలంగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మన గుండె కూడా ఒక కండరమే కాబట్టి, గుండె కూడా ఎక్కడికి ఎంత పంపు చేయాలి అనే పరిస్థితులు మారినాయి కాబట్టి, కాళ్ళ వైపుకి ఎంత పంపు చేయాలి, చేతుల వైపుకి ఎంత బ్లడ్ పంపించాలి, లేదంటే తలలోకి ఎంత బ్లడ్ పంపించాలి అనే ప్యాటర్న్ కూడా మారుతుందన్నమాట. ఇలాంటి మార్పులు మారిన హెల్త్ కండిషన్స్ని మళ్ళీ ఇప్పుడు ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళు నార్మల్గా తీసుకురావడానికి ఆ, వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తారు. ఉమ్, అలాగే వాళ్ళు ఎంతవరకు స్పేస్లో ఉంటూ స్పేస్ ఒక 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 లిమిటెడ్ ఎన్వైరన్మెంట్లో, ఒక ఫిక్స్డ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం భూమి మీద పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, ఈ భూమి మీద పరిస్థితులకు మళ్ళీ బాడీ అలవాటు కావడానికి, బాడీ మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేదంటే మనం తీసుకునే గాలి కానివ్వండి, వీటన్నిటి కూడా క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, వీటికి అలవాటు అవడానికి బాడీని మళ్ళీ రీకండిషన్ చేస్తారు. ఉమ్, ఆ రీకండిషనింగ్కి ఒక్కొక్క ఒక్కొక్క తత్వాన్ని బట్టి, ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి 1 వీక్ పట్టిన కేసులు ఉన్నాయి, 2 వారాలు పట్టిన కేసులు ఉన్నాయి, 1 నెల పట్టిన కేసులు ఉన్నాయి, ఇలా జరుగుద్ది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అయితే కాదు. ఇదేదో తెలియంది కొత్తగా జరిగింది అయితే కాదు. ఇప్పటివరకు 250 మందికి పైగా ఆస్ట్రోనాట్స్, అమెరికా వైపు నుంచి వెళ్ళిన వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటున్నారు, రష్యా వైపు నుంచి వెళ్ళిన వాళ్ళని కాస్మోనాట్స్ అంటారు. పదాలు వేరు, కానీ బేసిక్గా వాళ్ళు వెళ్ళింది 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏ టీమ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశారు. అంటే సార్, అంటే వాళ్ళందరిలో కూడా జనరల్గా ఎలాంటి మార్పులు వచ్చినాయో నాసా డాక్యుమెంట్ చేసింది. దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో, ఎలాంటి రిహాబిలిటేషన్ ప్రొసీజర్స్ డెవలప్ చేయాలో కూడా నాసా సైంటిస్ట్, నాసాలో ఉన్న మెడికల్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఆ పనులన్నీ చేశారు. కాబట్టి దిస్ ఇస్ ఆల్ వెల్ డాక్యుమెంటెడ్, వెల్ అండర్స్టూడ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఇవి. సార్ నిజంగానే అలా ఉంటుందా ఇక సార్? స్పూన్ కూడా చాలా బరువుగా అనిపిస్తుంది వాళ్ళకి అని రకరకాలుగా ఇ- చెప్తున్నారు కదా, నిజంగా అలా ఇప్పుడు అనిపిస్తుందా? ఇప్పుడు ఎందుకని నిన్నటి వరకు ఆమె ఎలాంటి ఏ వస్తువును పట్టుకోవాలనుకున్నా, ఏ వస్తువును తీయాలన్నా, ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్లాలన్నా కానీ అది కూడా ఫ్లోట్ అవుతుంది. ఉమ్, ఈమెకు ఎక్స్ట్రా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం మన ఫోన్ పట్టుకోవాలన్నా, 1 కిలోగ్రామ్ బరువుని ఇంకేదన్నా వస్తువు పట్టుకోవాలన్నా, బుక్ పట్టుకోవాలన్నా, ఆ బుక్ని భూమి తన వైపుకు లాక్కుంటుంది కాబట్టి, yes. అది పడిపోకుండా ఆపటానికి మనం అంత ఫోర్స్ కానీ, అంతకంటే ఎక్కువ ఫోర్స్ కానీ మనం ఉపయోగించాల్సి వస్తుంది. ఉమ్, అంత ఫోర్స్ను ఉపయోగిస్తున్న మన చేతులు, మన బాడీ దానికి తగ్గట్టుగా రూపాంతరం చెందాలి. దానికి తగ్గట్టుగా ఈ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఉండాలి మనకి. ఉమ్, ఈ మన బాడీకి ఒక స్ట్రెంగ్త్ ఉండాలి. అది లేనప్పుడు ఏంటంటే మనం ఆ పని చేయలేం. అలాగే ఇప్పుడు వాళ్ళకి అలవాటు లేని పని, మీరు ఒక చిన్న పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టారనుకోండి, ఉమ్, సడన్ గా వాళ్ళ చేతులు అవి పట్టుకోవటానికి అలవాటు తప్పినాయి కాబట్టి ఆ పుస్తకం చాలా బరువుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఉమ్. డెఫినెట్గా కానీ ఎస్. ఇవన్నీ కూడా ఒక రోజు, 2 రోజులు, 4 రోజులు, వారం రోజుల్లో స్లోగా దే విల్ గెట్ బ్యాక్. అయితే అంటే ఇమీడియట్ గా డాక్టర్స్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఉమ్, మనం ఒక ఫ్లోటింగ్ కండిషన్ లో నుంచి భూమి మీదకి వచ్చి మనం నిలబడాలని ట్రై చేసాం అనుకోండి, ఉమ్, ఒకటి కాళ్ళు సహకరించవు, కండరాలు సహకరించవు, హార్ట్ కూడా సహకరించదు. ఎందుకని? హార్ట్కి ఏ బాడీ పార్ట్కి ఎంత బ్లడ్ సప్లై చేయాలనేది దాదాపుగా ఈ 9 నెలల్లో మార్చుకుంది. దాని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకుంది. ఉమ్, ఆ వెయిన్స్ అన్ని మారిపోయినాయి, ఆ రక్తనాళాలు మారినాయి. కాబట్టి ఇంతకు ముందు హార్ట్కు దగ్గరగా ఉన్న బ్లడ్కి ఎక్కువ వెళ్తాం అలవాటు అయిందనుకోండి, ఇప్పుడు మనం నుంచున్నప్పుడు మన కాళ్ళకి ఎక్కువ రావాలనుకోండి, ఉమ్, కాళ్ళకి ఎక్కువ వచ్చే క్రమంలో తలకి తగ్గిందనుకోండి, మనకేమనిపిస్తుంది? తల తిరిగినట్టు అనిపిస్తుంది, అవును. డిజీగా ఉంటుంది, ఉమ్, కోఆర్డినేషన్ తగ్గుద్ది. కాబట్టి ఒకవేళ మనం నడవాలని ట్రై చేసినా నిలబడే శక్తి లేదు, నడవటానికి మనకు కోఆర్డినేషన్ తప్పింది, మన తలలో కూడా ప్రెషర్ తగ్గిందేమోనని చెప్పేసి మనకు డిజీగా ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కొంతకాలం పాటు బెడ్ మీద, స్ట్రెచ్చర్ మీద, ఇందాక మనం చూసినటువంటి ఆ చైర్స్ ఏవైతే ఉన్నాయో, ఉమ్, వీల్ చైర్స్ లాంటివి, అది ఎలా ఉంది? పార్క్ స్ట్రెచ్చర్ లాగా ఉంది.
కొద్దిగా వాళ్ళు బయటకు వచ్చేంత వరకు వాళ్ళని వీళ్ళని విష్ చేయాలి కాబట్టి మనకు వాళ్ళ ఫేస్ అయ్యింది కనపడాలి కాబట్టి ఇంక్లైన్డ్గా కూర్చున్నారు. ఎస్. తర్వాత ఏం చేస్తారు, చక్కగా పడుకోబెట్టి తీసుకెళ్తారు. పడుకోబెట్టినప్పుడు ఏంటంటే హార్ట్ మీద ప్రెషర్ పడకుండా నిదానంగా బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి ఎలా అవసరమో అలా మళ్ళీ బ్లడ్ని పంపు చేయగలిగిన ఈ వెయిన్స్ సిస్టమ్ కూడా అలవాటు అవటానికి ఉపయోగపడుతుంది. మ్మ్. సో ఇలాంటి రిహాబిలిటేషన్ ప్రొసీజర్ వాళ్ళకి ఒక రోజు 2 రోజులు వారం రోజులు అయిన తర్వాత స్లోగా నిదానంగా నుంచోవడానికి అలవాటు అవుతారు, నడవటానికి అలవాటు అవుతారు, మిగతా పనులు చేయడానికి అలవాటు అవుతారు. అప్పుడు ఈ వస్తువులు ఏమి అతిగా భారంగా ఉన్నట్టుగాను అన్యూజువల్గా ఉన్నట్టుగాను ఉండదు. మళ్ళీ మనం పాత రోజుల్లో ఎలా ఉన్నామో అలాంటి ఫీలింగే వస్తుంది. ఎస్, డెఫినెట్గా ఇది సార్. అంటే